కిచెన్ క్లీనింగ్ అయితే చేస్తున్నాం మొత్తం. ఫస్ట్ అయితే ఇట్లుంది, మళ్ళీ నెక్స్ట్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూపిస్తా. బాసనలు దుఃఖంగా అన్నీ వేసేసిన, కొన్ని తోయినా కొన్ని అట్లనే వేసేసిన. అంతా ఇల్లంతా క్లీన్ చేస్తా కదా అన్నట్టుగా ఫస్ట్ అయితే ఇక బాసనలు కొన్ని తోమి అట్లా కొన్ని ఉంచేసిన అన్నీ. ఇప్పుడైతే ఇట్లుంది, మళ్ళీ నెక్స్ట్ చూపిస్తా ఎంత క్లీన్ చేసుకోవాలి. దసరాప్పుడు క్లీన్ చేసినా కానీ అట్లా కొంచెం పేపర్లు మార్చేసిన, మామూలుగా చేసేసిన అన్నట్టు. ఇప్పుడు మొత్తం మళ్ళీ క్లీన్ చేసి మంచిగా నీట్గా సర్దిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఇట్లా ఉందన్నట్టు కిచెన్ మనది. ఇంకా పైన అయితే ఏముండదు, ఖాళీగానే ఉంటుంది. మొత్తం ఇట్లుంది. ఇప్పుడు బాసనలు అయితే చింకు నిండా నిండిపోయినాయి. అన్నీ తవ్వుదాం అన్నట్టుగా అన్నీ వేసేస్తున్నాయి పొద్దుగాల నుంచి. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. 12 గంటలకు స్టార్ట్ చేస్తే ఎంత అవుతుందో టైం చూడాలి. ఇక ఇప్పుడు స్టార్ట్ చేయాలి మొత్తం. ఫస్ట్ అయితే పైన దులిపేస్తాం మొత్తం. ఫస్ట్ దులిపేసినాం అనుకో దుమ్ము పడదు. మళ్ళీ తొమ్మిదిగా దులిపినాం అనుకో మొత్తం దుమ్ము పడుతుంది. తొమ్మేసి అన్నీ హాల్లో పెట్టేస్తా. ఈ రూమ్ అంతా కడిగిన తర్వాత సెల్ఫ్లో అట్లా వాటర్ ఇట్లా పోసి మంచిగా కడుగుతా. ఆరిపోతే అన్నట్టుగా తొందరగా కడిగేస్తున్నా. అన్నీ తొమ్మేసేది అయిపోయింది. ఇవన్నీ అయితే తొమ్మడం అయితే అయిపోయింది. సెల్ఫ్ లుక్కం కడిగేసిన. ఇంకో 2 సెల్ఫ్లు ఉన్నాయి, మొత్తం టైల్స్ ఉన్నాయి కడగాలి. ఇప్పుడు కిటికీ లుక్కం ఉన్నాయి కడగాలి. ఇవన్నీ వరకే నా 5 అవుతుంది ఇప్పుడు టైం. అయితే కొంచెం చీకటిగా వచ్చింది, మా పిల్లలుగా వచ్చి ఇంటికి. ఇవన్నీ వరకు ఆశకు వస్తుంది. అన్నీ ఒకటే రోజు పెట్టుకున్నా. నేను ఎప్పుడు చేసినా ఏదైనా పని చేస్తే ఒకటే రోజు కంప్లీట్ చేసేస్తా. నేను కిచెన్ అయిపోతే నెక్స్ట్ బెడ్రూమ్లో అయితే ఏముంటుంది కొంచెమే. ఇంక హాల్ సెల్ఫ్ దాంట్లో దులిపేస్తే అయిపోతుంది. క్లీనప్ అయిపోతే ఇంకా రేపు గురువారం అన్నట్టుగా ఈరోజు మొత్తం కంప్లీట్ చేసి పెడుతున్నా. రేపు గురువారం దేవుడి దీపం ఇట్లా పెట్టాలి గురువారం. అందుకని ఈరోజు మొత్తం కంప్లీట్ చేయాలన్నట్టుగా నేను ఇలాంటి కంప్లీట్ చేసిన. మస్తుగా ఎప్పుడు అయిపోతామంటే తోము పెట్టలే కానీ అన్న ఒకటేసారి తోము పెట్టే అది ఒక మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. అంటే నాకు కొంచెం జిడ్డున్నా నచ్చదు అన్నట్టు. ఎంత లేట్ అయినా సరే అవి నీట్గా తోమాలి, మంచిగా ఉంచుకోవాలి. ఇక్కడైతే అన్ని తొమ్మేసి పెట్టేసిన. నెక్స్ట్ కిచెన్ చూపిస్తారా. ఇవైతే కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు, స్టీల్ ఎక్కువ కనబడతాయి మా ఇంట్లో, ప్లాస్టిక్ తక్కువ. ఇవైతే మీషోలో కొన్ని కొనుక్కున్నాను అన్నట్టు. ఇట్లే కారము ఉప్పు అట్లాంటివి పోసి పెట్టుకోవడానికి అన్నట్టుగా. కారం ఉప్పు అయితే స్టీల్ డబ్బాలలో పోసి పెట్టుకుంటే ఖరాబ్ అవుతాయి అన్నట్టుగా ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలు తీసుకున్నాను అన్నట్టు. కొంచెం కొన్నే ఉంటాయి ఎక్కువ శాతం. ఈ ప్లాస్టిక్ డబ్బాలు కడిగి ఇంతకుముందు సర్కులు చేసినప్పుడు కడిగి పెట్టేసినాయి. ఇవేమొద్దు అన్నట్టుగా తుడిచిపెట్టేద్దాం అన్నట్టు ముందునే కడిగేసిన అన్నట్టు. ఈ సెల్ఫ్లు కడిగేసిన ఎండిన దగ్గర ఇవి ఎండిపోయినాయి మొత్తం. అవి కడిగేసే వరకు స్టీల్ సామాన్ అంతా కడిగేసే వరకు ఇవంతా ఎండిపోయినాయి. నెక్స్ట్ ఈ 2 సెల్ఫ్లు అయితే ఉన్నాయి. ఈ టైల్స్ కడగాలి. ఆ కిటికీలుగా జిడ్డని అవి కడిగేసాలి. ఇప్పుడు ఈ వంట బండ ఇవంతా కడిగేసి నెక్స్ట్ మొత్తం చదివిన తర్వాత మొత్తం చూపిస్తే ఎట్లుంది అనేది మొత్తం క్లీనప్ అయితే. మా కిచెన్ అయితే క్లీన్ మొత్తం అయిపోయింది. కొంచెం చేసేస్తే ఉంటే నీట్గా ఉంటుంది. అసలు మంచిగా అనిపిస్తుంది. మనం అంతా ఒకటే రోజు చేసుకుని మంచి అన్ని చదివిపెట్టినామనుకో, అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ లేకుంటే అప్పుడు కొంచెం చేసుకోవచ్చులే. కానీ ఇంకా నేనైతే ఎప్పుడు చేసినా కానీ ఇక మొత్తం క్లీనప్ అయితే చేసి పెట్టాక కిచెన్ ఒక రోజు, బెడ్రూమ్ ఒక రోజు, హాల్ ఒక రోజు మొత్తం కంప్లీట్ చేసేస్తా. ఈ కిచెన్ అయితే ఈరోజు మొత్తం కంప్లీట్ చేయాలి. టైం 8 కానీ 9 కానీ నైట్ 10 కానీ అంత కంప్లీట్ చేసే పండుకుంటా. ఈరోజు బెడ్షీట్లు వేసిన, అన్ని బట్టలు వేసి మళ్ళీ ఇవి కిచెన్ మొత్తం చదువుదాం అన్నట్టు కిచెన్లోకి వచ్చేసిన. మేము లక్కీ అంటే ఎగ్ ఉడకబెట్టిన. అదో ఆమె ఆకలి అవుతుంది. నేను కడుగుతుంటే గిన్నెలు కడుగుతుంటే వస్తుంటే ఒకటే చీర పట్టి ఎక్కుతుంది. అందుకని ఎగ్ పొద్దుగా 2 ఉడకబెడితే మధ్యాహ్నం ఒకటి, ఉదయం ఒకటి తిన్నాడు. ఇప్పుడు నైట్ కుడతాం ఒకటి అన్నట్టు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కిటికీ అడుగుతున్నాయి. ఇక మొత్తం ఇక నల్లగా అయితే జిడ్డు నూనె జిడ్డు చాలా వరకు
మా లక్కీ పడతాం గడగనికి వస్తున్నాడు అది చూడ అని పని పెట్టినా తిన్నాడు మళ్ళీ వస్తున్నాడు లక్కీ కాడు లక్కీ ఎక్కి అని నేనే ఎడుగుంటా అనే ఉంటాడు నా చుట్టే తింటాడు ఇట్లా తోముతుంటే మంచి తెల్లగా అవుతుంది గలకే కావుతుంది గల వస్తుంది ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే కిచెన్ అంతా క్లీనప్ అయిపోయింది మొత్తం నైట్ 11:30 అయింది అన్నట్టు ఇంకా 11:30కి ఏం తీద్దాం అన్నట్టు మళ్ళీ ఉదయం లేచిన తర్వాత తీస్తున్నట్టు మొత్తం సర్దేసిన కిచెన్ కాడికి కిచెన్లో పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ హాల్ 2 బెడ్రూమ్లునే అవి చదువుతాం అవైతే ఇంకా కొంచెం కొంచెం వదిలేనే ఎక్కువ సర్దేస్తాను కిచెన్గా చదువుతా కానీ నన్ను ఒకటేసారి తొమ్మితే మంచిగా అనిపిస్తుంది ప్లాస్టిక్ అంతా ఇక్కడ పెట్టేసిన ఒక సైడ్ మొత్తం కొన్నే ఉంటాయి కదా మన ఇంట్లో ప్లాస్టిక్ ఎక్కువ ఉండవు కాబట్టి ఇక్కడ పెట్టేసిన మొత్తం సరుకులను నింపేసి ఎండకు పోతామని అనుకున్నా సరుకులు ఎప్పుడైనా చేస్తే నేను ఎండ పోసి కొద్దిగా ఎండిన తర్వాత డబ్బాలలో పోసి పెట్టాను ఈసారి ఎండ లేదని అట్లా నింపేసిన ఎండ బాగా కొట్టిన రోజు బయట ఎండ పోసి మళ్ళీ నింపేస్తాను డబ్బాలో ఈరోజు కొంచెం వెళ్ళింది కానీ మళ్ళీ మబ్బులు కట్టినట్టు అవుతుంది మళ్ళీ అందుకనే అట్లే నింపేసిన అన్నట్టు స్టీల్ డబ్బాలలో పిండి ఇలాంటివి అట్లే పోసేసిన నేను జల్ల బట్టి కొద్దిసేపు ఎండకెట్టి 1 గంట 2 గంటలు ఎండకెట్టిన తర్వాత డబ్బాలలో పోసి పెడతాను అట్టినప్పుడు పురుగుగా రానంటూ ఇవన్నీ ఇక్కడ చదివేసిన స్టీల్ సామాన్ మొత్తం ఇక్కడ చదువుకున్నా అంటే అవసరం వచ్చేటే యూజ్ చేస్తున్నా అవసరం రానివన్నీ మళ్ళీ బస్సాలలో కట్టి పెట్టేసిన ఇప్పుడు నేను వాడేటి మొత్తమే ఇక్కడ పెట్టేసుకున్నాను అన్నట్టు ఇవన్నీ అవసరం వస్తాయి కాబట్టి ఇక్కడ పెట్టేసిన లేదంటే అన్నీ పెడితే అయితే అన్ని తోమలేక లాస్ట్కి వస్తుంది అందుకని ఇక్కడైతే మొత్తం చదివేసిన నైట్ కొన్ని బాసలు నేను తిన్న ఇట్లా మొత్తం తోమేసి ఇక్కడ పెట్టేసిన ఫ్రెండ్స్ స్టాండ్ అయితే ఇట్లా కంప్లీట్గా చదివేసుకున్నా ఇంకా కొన్ని ఉన్నాయి చదరాలే పైన ఇట్లా తర్వాత చదివేతాను అన్నట్టుగా అట్లే పెట్టేసిన అసలు నిన్న ఎండ ఉడకము ఇట్లా ఎండ పెట్టకుండా ఇంట్లోనే ఎండబెట్టి ఇక తుడిచేసి పెట్టేసిన అన్నట్టు ఇంకా కొంచెం ఎండకి ఎండితే బాగుంటుంది కానీ ఎండ కొట్టని ఏం చేస్తాం వేస్ట్ కానీ మొత్తం అయితే ఇలా చదివేసిన ఫ్రెండ్స్ నా కిచెన్ అయితే